హాయ్ ఫ్రెండ్స్, నీరోజు ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు పసుపు హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ ఒకటి ఉంది, కూలర్ లో ఒకటి ఉంది అనమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. 8 months పైన అయింది పసుపు పెట్టేసి. ఎలా వస్తుంది ఏమీ తెలీదు. హార్వెస్ట్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, చాలానే పెట్టాను, బట్ బెటర్ లక్. ఎలా వస్తుంది ఏమి తెలీదు అనమాట. ఫస్ట్ అయితే ఈ కూలర్ ని కింద నీరజు నేను కలిసి కిందికి ఉంచినాక స్టార్ట్ చేద్దాం, ఓకేనా? దేవుణ్ణి అయితే బాగా కోరుకొని కిందికి వేస్తామన్నమాట. వేసాక చూపిస్తాను. చూడండి, సగం అయితే అనేసాం. గాలి అయితే విపరీతంగా వస్తుంది. మా నీరజ్ మొత్తం అనడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి, వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం భయం అన్నమాట. విరిగిపోయింది, పట్టుకుంది. ఇప్పుడు తీయాల దీన్ని. చూడండి, నీరజ్ అక్కడ దించేశాడు. అక్కడ చూసారా, ఒకటైతే అలానే అతుక్కొని ఉంది. ఏమేమి వచ్చాయి ఏంటి తవ్వుతూ మాట్లాడుకున్నాము. దీనికి సాయిల్ మిక్స్ అంతా నార్మల్. ఇది ఎలా పెట్టాము ఏమి కింద లింక్ ఇస్తాము, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, యూస్ఫుల్ అనుకుంటే. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, తవ్వుదాం దీన్ని అంతా. దుంప జాతులు ఏవైనా 8 months ఫ్రెండ్స్. పసుపు కానీ, అల్లం కానీ, శామదుంప కానీ, చిలకడ దుంపలు కానీ ఏవైనా 8 months. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం. మా వాడు సుత్త తెచ్చినాడు. చూసారా, మా వాడు అర్తువం పట్టుకున్నాడు. అది వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బ్లాక్ గా ఉందో. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఎన్ని అర్తువమ్స్ ఉన్నాయో అసలు. ఇక్కడ అవి వెళ్ళిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి. అచ్చగా తినైతే తింటా బేస్తా. చూడండి ఎలా వచ్చినాయి ఏంటి పోతాయి. చూడండి అర్తువామ్స్, అమ్మో అసలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. అయ్యి అన్ని అర్తువామ్స్. చూడండి ఫ్రెండ్స్, అర్తువామ్స్ తవ్వే కొద్దీ లోపల నుంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పసుపు అయితే చూసేద్దాం. అర్తువామ్స్ గోల పక్కన పెట్టేద్దాం అన్నమాట. చూడండి చూడండి, పసుపు అంతా ఒక సైడ్ పెట్టేనా, దాంతో పెట్టి చూద్దాం. ఒక సైడ్ నీరజ్, ఒక సైడ్ నేను, ఇద్దరం కలిసి ట్రై చేస్తున్నాము. చూడండి అసలు అర్తువామ్స్ తీస్తుంటే వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. అర్తువామ్స్ అయితే చూడండి, ఏదో బంగారు మట్టిలో బంగారు ఎత్తుకున్నట్టు ఉంది ఫ్రెండ్స్ మాకైతే, నాకు నీరజ్కి. చూడండి బాగానే వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం గ్రో చేసిన. చూడండి దంచేసినావు. చూడండి మా వాడు కొట్టి 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 పసుపుని ఎలా చేశాడు. పసుపు అంతే. చూడండి మట్టి కూలర్లో అయితే బాగానే వచ్చింది. మరి పసుపు బ్లాక్ టబ్లో ఎలా వచ్చిందో ఏమో తెలియదు మరి. చూడండి మనం పెట్టింది ఇదన్నమాట. కాకపోతే ఇవన్నీ వచ్చేసాయి, చిన్న చిన్నగా ఉన్నా పర్లేదు. నేనేం పెద్దగా కేర్ అయితే తీసుకోలేదు వీటికి, కానీ కూడా ఈ మాత్రం వచ్చినాయి అంటే చాలు. చూడండి నేనైతే అర్తువాంసం ఎత్తుక్కోవడంలో ఉన్నాను అనమాట. చూడండి ఎక్కడ చూసినా అర్తువాంసే. చూడండి తినండి ఫ్రెండ్స్, అర్తువాం ఇవి నాతో పోటీ పడుతున్నాయి. నా చెట్లలోనే ఇందులో ఏం ఉందా? ఇదే అదే ఆ పెద్ద కడదే, దాంతో ఏముందో చూద్దాం. అవును ఉంటుంది. నేను కొట్టా.
ఉంది. చూడండి, ఇవన్నీ మనము మళ్ళీ కంపోస్ట్ లో వాడచ్చు. పసుపు ఇదేం పెద్దగా ఊరలేదన్నమాట. ఇప్పటి వరకు మనమైతే ఎన్ని హార్వెస్ట్ చేసుకున్నాం, ఇంకా ఉన్నాయి, చేద్దాం. చూడండి, పసుపు మనం నాటుకోవాలి అనేది నేచరే చెప్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొలక వచ్చేస్తుంది. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మొలక. చూడండి, ఇంకా ఇది కూడా పర్లేదు ఫ్రెండ్స్, బాగానే వచ్చింది. చూడండి, తొలిపోయింది. చూడండి, మొత్తము ఎన్ని వస్తామో చూపిస్తాము. నాకైతే పర్లేదు ఫ్రెండ్స్, సర్టిఫికేషన్ అయితే అయ్యా. కొంతలో కొంత అయినా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా బాగానే వచ్చాయి. ఇప్పుడు మా వాడు తవ్వుతున్నాడు. ఇది ఆల్రెడీ ఒకసారి అంతా లూజ్ చేసామన్నమాట మట్టి. చూడండి, పసుపు కానట్టు ఇవి కూడా బాగానే వచ్చాయి. చూడండి, ఇలా 2 దొరికాయి. 2 కాదు 3 దొరికాయి. దీంతో 3, ఇదొకటి గుల్లి దొరికింది. 4, 5, ఏదో బంగారు ఎత్తుక్కున్నట్టుంది ఫ్రెండ్స్ నాకు. చూడండి, గుల్లి బిందులో ఇక్కడ చూడు. ఇది పైన పెట్టాను కాబట్టి మరి పసుపు అనేది లోపలికి పోదు కాబట్టి ఇదేం కిందికి వెయ్యట్లేదు. మా వాడు ఇందులో ఉందేమని పైకి కిందికి అంటున్నాడు. పసుపు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. దీన్ని నార్మల్ సాయిల్ మిక్సే, దీనికి ఎక్కువ ఫర్టిలైజింగ్స్ కూడా ఏం అవసరం ఉండదు. ఇది పర్లేదు, ఒక దుంప పెడితే 4-5 దుంపలు అయితే వచ్చాయి నాకు. ఒక్కొక్క దుంపలో బ్లాక్ టబ్ కన్నా నాకు కూలర్లోనే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఫ్రెండ్స్. అంటే ఇది వెడల్పు కొంచెం లోతు బాగుంటుంది కాబట్టి అందుకనేమో. మరి అన్నిటికీ సాయిల్ మిక్స్ అయితే ఒకటే కలిపాను. దీనికి ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ నేను ఎరువులు కానీ ఏమి ఇయ్యరు, కొంచెం బిజీగా ఉండబట్టి. కానీ కూడా పర్లేదు, బాగానే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడు చూడండి ఇంకా ఉందేమో అని తవ్వుకుంటున్నాడు. అర్థవంశ నాన్న, స్మెల్ ఎలా ఉంది నాన్న? స్మెల్ అయితే అండి పసుపు వాసన ఎంత వస్తుందో. మనకు కిచెన్ కంపోస్ట్ చేసుకునేటప్పుడు కొన్ని మ్యాగ్నెట్స్ కనిపిస్తాయని అందరూ బాధపడుతూ ఉంటారు కదా. అప్పుడు ఈ పసుపు అట్టముక్కలు కానీ వేపాకులు కానీ గానగాకులు కానీ వేస్తే కొంచెంలో కొంతన్నా ఇట్లాంటివి కంట్రోల్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే మనకు ఎంతసేపు అయినా చెట్ల గురించి టైం సరిపోదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.